హలో మో నమస్తే. ప్రజెంట్ ఇప్పుడు కృష్ణా దగ్గర ఉన్నాం. నాకెందుకో గియాల కొర్రమెండ్లు పొట్టు పొట్టు పడతాం అనిపిస్తుంది. ఆ కొర్రమెండ్లను పడడానికి గియాల వాడే ఆయుధాలు ఒక్కసారి మీకు కూడా చూపిస్తా. అడ్వాన్స్ 2.13H 7 ఫీట్ రాడ్. ఇగో కప్ప మాత్రం కర్రె కప్ప మా బ్రహ్మాండంగా ఉంది. లబ్బర్ గిబ్బర్ ఇదే కప్పతో ఇంతకు ముందు కూడా మస్తు పట్టినాం. మంచిగా గుండ్రాయినట్టే ఉంది మా. అట్లనే దీనికి బయట కాస్టింగ్ రీల్ లుకానా ప్రిడియేటర్ వాడుతున్నాం. ఎక్కువ దీంట్లో రెడ్ కలర్ ఉంటాయి. మనం ప్యారెట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. మామ నీకు ఏమన్నా గాలాలు కావాలన్నా స్క్రీన్ మీద నెంబర్ తాక్టో ఫిషింగ్ టాకిల్స్ వాళ్ళకి కాల్ చేయి. నీకు నచ్చిన గాలం ఆర్డర్ పెట్టుకో, డైరెక్ట్ ఇంటికి పంపిస్తాడు. నేను ఒక సైడ్ చెప్తానే ఉన్నా, మా బావకు ఉబ్బాక గాలం ఎత్తనే ఉన్నాడు. సరే గాని మామ, నిన్న మా దోస్తుగాని పెళ్లికి పోయినా. నైట్ బరాత్ లో ఇంకో దోస్తుగాడు పరిచయం అయిండు. గదే దోస్తుగాడు సొక్క డాన్స్ చేసుకుంటా నీ తల నాకంటే మొగోలు లేడని పొట్టు పొట్టు తాగిండు. తెల్లారి తలకాయ పట్టుకుని అరుగుల మీద కూర్చున్నాడు. ఏమైంది మామ ఇట్లా కూర్చున్నావని నేను దగ్గరికి పోయినా. నా తలకాయ మొత్తం పట్టేసింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు మామ అన్నాడు. వానికో గాలం చేతిలో పెట్టి చేపలకు పట్టుకొచ్చిన. ఇప్పుడు మొత్తం తలకాయ గిల్కాయ మొత్తం సెట్ అయిపోయిందట. అసలు వానికి చేపలే అలవాట్లేదు. నేను ఒక్కసారి చూపించిన మామ గంతే. ఇప్పుడు వాడు ఎప్పుడు చూసినా నాకంటే ముందే షర్లు ఉంటాడు. ఇప్పుడు వాడు ఏమంటాడు ఎరికేనా, మందు తాగినప్పుడు అన్న గంటో 2 గంటలు ఉంటది గానీ ఈ గాలం ఎప్పుడు అలవాటు అయిందో అస్సలు ఇడిచిపెట్ట బుద్ధిగా అట్లా అంటాడు. మామ గీది ఇంకా మందు కంటే డేంజర్ ఉంది మామ అంటాడు. ఈ ఫిషింగ్ రాడ్ అలవాటు అయిన కొంచెం పనికి కూడా చక్కగా పోవట్లేదు. వాళ్ళ ఇంట్లో నన్ను తిడి తట్టురు. అరే నువ్వు అప్పుడప్పుడు వచ్చి పట్టుకోరా ఊకే రాకని చెప్పిన. మామ సరే గాని కొర్రమేళ్ళు మొత్తం ఎక్కడ ఉంటాయో తెలుసా? ఖాళీ ఓపెన్ వాటర్లు అస్సలు ఉండవు. మొత్తం బ్యాక్ సైడ్ నాసు ఉన్న సైడ్ ఉంటాయి. మామ గీయాల మొత్తం డైరెక్ట్ కుప్ప మీదకి వచ్చినాం. గీయాల మనకి ఎన్ని పడతాయి, మా బావ ఎట్లా పడతాడో మీకు కూడా చూపిస్తా చూడరు మా. ఓ నాయన గజ్జు అన్నది ఒకసారి ఇంకోటి వస్తాను. కొట్లే నాకైతే జూమ్ తీస్తగా దగ్గర నుంచి చూసినట్టు అనిపిస్తుంది. ఉనుకుతుంది. ఇంకా వద్దు ఇంకోటి వచ్చింది. అది కొట్లే అది వదిలేసావు మళ్ళా. మామ నా చిన్నప్పుడు ఎట్లుండేది ఎరికేనా? మా మామ నేను మా బావ ముగ్గురం కలిసి బుడ్డ పరకలతో కొర్రమేళ్ళకి పోయేది. ఒక్క కొర్రమేను పడితే చాలు మా. ఒక్క కొర్రమేను పడ్డదాన్ని మస్తు సంతోషపడేది. ఆ టైంలో గీ ఫిషింగ్ రాడ్లు గీ లబ్బర్ కప్పలు ఎక్కడి మావ మనకి ఏది ఉండేది కాదు. పోతే బుడ్డ పరకలతోనే పోయేది. ఓరు నీ తల్లి ఇప్పుడు నీ తల్లి బుడ్డ పరకలు ఎడపోయినాయో ఆ కైతలు ఎడపోయినాయో. ఈ ఫిషింగ్ రాడ్లు లబ్బర్ కప్పలు ఎప్పుడైతే వచ్చినాయో నీ తల ఒక్కొక్కరు 5, 6, 10 లెక్కే లేకుండా అవుతుంది. కొర్రమేళ్ళు ఉత్త పిచ్చి అవుతాయి. పెట్టితనే మంచి బాగానే గురుడు ఎగిరింది. కరెక్ట్ ఎగల తల్లి వచ్చిన ఎప్పుడే ఇరిగింది ఇది. అసలు ఇక్కడ బంటి ఉండాలి. ఈ బంటి ఎట పోయింది? పెట్టిన అదే బా బా అది మనగాని కొట్టాను. తిల్లక్క జుబ్బల తీసుకు సాయిల గుసుకు యమకింకరుడా యమకింకరుడా అక్క ఎవడే అతగా
ఇటు ముందు నుయ్యి వెనక కొయ్యి అన్నట్టుంది. పొర్రుడు అవుతుంది ఇటు అటు. అటు పడితే దొరకదు, దాని పెట్టి ఉరకాలి. ఇటు పడితే ఇది దీనమ్మడి ఉరకలేం లేటు. ఇటు ఉరకడం ఏమి ఉండదు. ఇటు మళ్ళీ కప్పనేసుకుంటూ ఉండాల్సిందే. చిన్న కథ కాదు ఇది అనుకుంటాను అలా. కుర్రమేను మామ అసలు కొర్రమేన్లు ఉంటే ఒక్క మూలకే ఉంటాయి, అక్కడక్కడ మధ్యలో ఏడబడితే ఆడ తిరగవు. ఫస్టే చెప్పినాక మామ డైరెక్ట్ కుప్ప మీదకే వచ్చినావు అని. రైట్ నిలబడి కొట్టొచ్చు అనుకుంటా నాకు తెలిసి. ఇంకొకటి ఉంటుంది ఈ ముందుకే. ఇటు ఒక్కసారి రెస్ట్ ఇచ్చి గిట ఒక తిప్పు తిప్పు. మాయమైంది. రెండు ఈడవుతుంది, రెండు వచ్చినాయి. కరెక్ట్గా దుక్కలేదండి దానికి, ఇంత మంచి వస్తుంది కప్ప. చిన్న కుంజినప్పుడు మాత్రం పడతలేదు ఇది. ఈ రివర్లా వా అవు ఇల్లెడు పడ్డదే. రా రా నిత్తుల సాచా. బాబా ఇది మొత్తం నాసు ఉండేసరికి మొత్తం మూతికి మొత్తం తట్టుకొని గట్టి కొత్తాను. అది ఫ్రాక్ కూడా మంచి మొదలని ఫ్రాక్. అది హుక్కు దిగిందంటే మిస్గా అయ్యేది. ఓ భయ్యా మామూలుగా లేదు మునగందా అసలు. కింగ్ ఆఫ్ టాను. మామ ఇది తక్కువ దొడ్లేదు మామ, నున్నా వలిసింది. ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ముసలిది అయింది. నాకు తెలిసి వీళ్ళ దాంట్లో పింఛన్ కూడా ఎత్తుకుంటానట్టుంది. ఇది అసలు కొర్రమేన్లు ఉన్నాయి కదా, ఒకదాని మించి ఒకటి పడుతున్నాయి. అసలు చిన్న చిన్న చేపలు పడ్డప్పుడు సప్పగా అనిపిస్తుంది, కానీ గిసుంటి పెద్ద కొర్రమేన్లు పడ్డప్పుడే మజా అనిపిస్తుంది. అది కప్పెత్త కొడుతుందా బురద బురద అయితే మొదలు చెప్పండి. మా గట్టిగా పట్టుకోబా. మామ మీరేం ఫీల్ కాకరి, ఈ చేపను ఇట్లా కప్ప తీసే టైంలో జాడిచ్చింది పోయి పొలంలో పడ్డది. నాకు ఎరికే మా పొలం మొత్తం దొక్కుతున్నాడు అనుకుని మీరు కూడా అనుకుంటారు. మనం ఒక రైతు కొడుకుమే, మా పొలం ఏం దొక్కట్లేదు, సైడ్ సైడ్ వేసుకుంటూనే పోతున్నాం కాలు కూడా. కానీ ఈ కొర్రమేన్కు తక్కువ తెలియలేదు, జాడిచ్చింది అవతల పడ్డది. నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నా, ఎప్పుడో ఒకసారి రివర్స్ అయితే ఇప్పుడు ఇలా దునుకు బా. ఇది నిలబడి కదలకుండా ఎన్ని పడే బా 3 ఒకే దగ్గర నిలబడి. ఏం లేదు, అటు వేసుడు ఇటు తీసుడు, అటు వేసుడు ఇటు తీసుడు. బాగా చేసింది. అది ఆనే ఉంటుంది మళ్ళీ ఇటు రాట్లే. సెట్ అవుతా.
నిన్నే గుంజుకుపోతుంది అది. అది ఎందుకు అంత హుషారు మీద ఉన్నది ఇప్పుడు? ఇక అది కొట్టదులే, కానీ వేరేది ఉంటే కొడుతుంది. ఊరి అమ్మ గుంజుకపోతున్నది అది. అసలు ఈ కొరమేలేంది కొట్టి ఉరుకుతానే ఉన్నాయి, కొట్టి ఆడ ఉండట్లేదు, ఉరుకుతాను. ఊరు కొట్టదు, ఉత్తనే వస్తుంది. వీటితో వాలీబాల్ ఆడుతున్నామే, వాలీబాల్ ఉత్తనే ఇట్లా మూతో పైకి ఎగరేసుకుంటాను వాలీబాల్. కుట్రా బంటి. ఓ కొట్టిందా? అక్క ఇప్పుడు ఉరికొచ్చింది బండి. అది ఏమైందో ఇంతలోనే అనుకుంటాను, అది నోడ గుంజుకోకుంటాను రారు. ఇది బండి ఏందే బండి? ఎంతసేపే కొట్ట బయటి మాట ఊరికొస్తే గబ్బి గబ్బని కొట్టాలి. అటు కొట్టకుండా ఇటు కొట్టకుండా నీ జాగలు నీవు ఉంటే ఏందంటే ఇది పద్ధతేనా? అంతసేపు నుంచి వేస్తాను, పాపం పొరగాలు వేస్తారు, కొడదాం, ఆడుకుంటావు. ఈ కొరమైన గుర్తుపెట్టుకో, ఏమనద్దు. కప్ప మునగాని కప్ప. ఎంతే కప్ప అది? 180 రూపాయలు. కొంచెం చాలా రోజులు అవుతుంది. ఒకే దగ్గర ఒకసారి బట్టినాం అనే పడే. ఎటు పోయింది ఇది? వచ్చింది. ఎంత రప్పను ఉరుకొత్తాను కొట్టినట్టే. ఓ ఇది భలే ఊసిపోయింది, కానీ కరెక్ట్గా అందుకోలేదు. బాగలే. ఉందానా? తల్లి ఇటు రావాలి. అది దానేనా? డాన్సూరి అన్ని సూరిలే ఉన్నాయి ఇక్కడ. అదు మామ అసలు ఇక్కడ కొర్రమేండ్లు ఎట్లున్నాయి ఎరికేనా? ఉష్కపోతే రాలకుంటున్నట్టున్నాయి. కప్ప అయితే చాలు ఒక్కటి రెండు అటాక్ అయితే పక్కా చెప్తున్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే కప్పని కొర్రమేన్ అటాక్ చేసినప్పుడు ఆ వైబ్రేషన్ వేరే ఉంటది మామ. లోపల అటాక్ చేస్తే చాలు గుండె జన్ను అంటది ఒక్కసారి. ఆ ఫీల్ చేపలు పట్టే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది మామ.
ఊరు బూరు బురకలు కూడా కొడతాను ఏంది కప్పని నేర్చుకుంటారా అనే మీరు కూడా పడి కూర్చున్నాయి ఇది అమ్మో దగ్గరకు వచ్చినా కొట్టింది ఇది దగ్గరకు వచ్చినాక అటాక్ చేసింది ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఓ రావట్లేదు ఇంట్లో అయినా కూడా అది ఉప్పుతూనే ఉంది నిలబడి ఎటు కదలకుండా ఒక్క దగ్గర నిలబడి 6 పీస్లా వేరే లెవెల్ సూపర్ ఫోన్ వస్తుంది ఇంటికి పోవాలని మామ అర్జెంట్ గా ఫోన్ వచ్చింది, మోటార్ ఖరాబ్ అయిందంట. కానీ మంచిగా చేపలు పట్టే టైంలో ఫోన్లు గిసుంటి వస్తే పిచ్చిలేస్తుంది. కానీ ఇక పొలం పని ఇంపార్టెంట్ కాబట్టి అన్ని చదువుకొని ఇంటికి పోవాలి. ఇప్పుడు ఒక్కసారి మనకు పడ్డ చేపలు మీకు కూడా చూపిస్తా. మామకి కొర్రమేళ్ళు మొత్తం ఇంటికి బత్తాలా తీసుకోపోయి ఇంటికాడ పడేసి పొలం కాడ మోటార్ పని చూసుకొని మళ్ళీ ఇంటికి వస్తారికే తయారుగా కూర అవుతుంది, కమ్మగా తినొచ్చు. మనం చేపలను ఎప్పుడైనా పట్టుకొస్తాం, కడుగుడు గిడుగుడు మనతో కాని పని. మనం ఇంటికి తీసుకుపోయినామంటే ఓలో ఒకళ్ళు దొమ్ముతూనే ఉంటారు. కొంతమంది చేపలు పడతారు కానీ అస్సలు తినారు. కానీ నాకు మాత్రం పట్టుడు ఎంత ఇష్టమో తినుడు కూడా అంతే ఇష్టం. మామ కొర్రమేళ్ళు మాత్రం ఏది కేజీకి తక్కువ లేదు. నాకు తెలిసి కొద్దిగా కేజీకి ఎక్కువనే ఉంటది కావచ్చు. మామ మన దగ్గర జోకే మిషన్ లేకున్నా ఒకటే. మా బావ కొర్రమేళ్ళ సామాన్ల కింద చేయి పెట్టే చెప్తాడు. సరే ఇప్పుడు ఏది ఎంత ఉందో చూద్దాం. కేజీ 400 ఉంటుంది. కేజీ 400 ఉంటుంది. ఇది కేజీ, ఇది కేజీ. ఏ గీత తక్కువ ఇది ఒకటి తక్కువ ఉంటుంది, మిగతా అన్ని కేజీ. కేజీ మనకు అసలు జోకేది అవసరమే లేదు. చేతులు ఇన్ని పట్టినాం ఇట్లా పట్టుకుంటే ఏమో 100 గ్రాములు అదే డిఫరెంట్ అవుతుంది. మామ చలో రైట్. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. మన వీడియో నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.